ఏపీలో ఉన్నటువంటి పాడి రైతులకి గుడ్ న్యూస్. ముఖ్యంగా గోకులం అనేటువంటి పథకాన్ని కూడా ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఏంటి ఈ గోకులం పథకం? ఎవరైతే పాడి రైతులు ఉంటారో వాళ్ళకి అధిక భారం పడకుండా వాళ్ళ యొక్క ఖర్చులు తగ్గించే దిశగా కూడా ఆలోచన చేస్తూ కూడా అనుకూలమైనటువంటి షెడ్లు ఏర్పాటు చేస్తోంది. ముఖ్యంగా పశువులకి సంబంధించి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పిస్తూ కూడా దానికి మంచి దానాన్ని, అంటే పశువులకి సంబంధించినటువంటి దానాన్ని, మెరుగైన దానాన్ని, హై ప్రోటీన్ వాల్యూలు ఉన్నటువంటి దానాన్ని కూడా 50% రాయితీతో అందించే ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. దీనివల్ల పాడి రైతులకి చాలా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. మరి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి పాడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి. వాళ్ళే ఎలిజిబుల్. అలా ఉన్న వాళ్ళకి అనుకూలమైనటువంటి షెడ్స్ ఏర్పాటు చేస్తారు. షెడ్‌లో కావాల్సిన వస్తువులు సమకూర్చి, ముఖ్యంగా దానా విషయంలో సమీకృత దానాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా 50% రాయితీతో అన్ని ఏర్పాట్లు చేస్తూ, ఆలోచన చేస్తూ ముందడుగు వేస్తుంది ఏపీ ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఇది రైతులు చాలా లబ్ధి చేకూరేటువంటి విషయం కాబట్టి వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు.